హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. మన పేరెంట్స్ జనరేషన్ లో రిటైర్మెంట్ అయ్యాక ఇల్లు కట్టుకునేవాళ్ళు, రైట్? ఇప్పుడు మన జనరేషన్ లో ఏంటంటే ఒక 30 జాబ్ వచ్చిన ఒక 5 years కి ఇల్లు ఉంటే బాగుండన్న ఆలోచనలో వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్ పాత్. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ ఏంటంటే త్వరగా రిటైర్ అయిపోవాలి, సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ అర్లీ, ఫైర్ ఉంటది, ఫైర్ అవ్వాలి అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే త్వరగా రిటైర్ అయిపోవాలి, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? ఫస్ట్ ఒక మాట అన్నారు, yes ఇల్లు కట్టుకునే కాన్సెప్ట్ గురించి. correct ఫస్ట్ అది మాట్లాడతాను. yes నేను యాక్చువల్లీ చాలా ఆర్గ్యూ చేస్తాను దీని మీద. అవునా? నెక్స్ట్ ఐ కమ్ టు ఫైర్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. డెఫినెట్లీ. సో బేసిక్ గా రిటైర్ అయ్యే టైం అని అంటే ఒక రకంగా పిల్లలకు పెళ్లి చేసే టైంకి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో పెళ్లి చేసి పంపించాలనేది మన సాంప్రదాయం ఒకప్పుడు, రైట్? సో ఎర్లీ ఏజెస్ లో సంపాదించే డబ్బులంతా కూడా పెట్టుబడుల రూపంలో పెట్టాలి, ఆ పెట్టుబడులు గ్రో అవ్వాలి, పిల్లల పెళ్లి టైం కల్లా వాళ్ళ ఆస్తులన్నీ అంతే. కూడా పెట్టాలి, ఇల్లు కట్టాలి, అప్పచెప్పాలి. అంతే. దిస్ ఈస్ ద కాన్సెప్ట్, రైట్? Hmm. తర్వాత చదివి కాకరకాయ కేకరకాయ అన్నట్టు ముందు ఇల్లు ఉంటే తప్ప పిల్లలు ఏమంటారు. సో ట్రూ. సో బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో అది తప్పు. యాక్చువల్ గా చెప్పాలంటే ఎవరైనా ₹1,00,00,000 డైరెక్ట్ గా డౌన్ క్యాష్ కట్టేయమని నిలుగుంటున్నారా? గట్టిగా 20 లక్షలు కట్టి 80 లక్షలు అప్పు చేస్తుంది. అంతే, అంటే నీ జీవితం దేంతో మొదలు పెడుతున్నావు? అప్పుతో. నువ్వు ఇల్లు చూస్తున్నావు కానీ Hmm. యాక్చువల్ గా అతనికి ఏమొస్తుంది? అప్పు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఇంకా సుమారుగా. పైన ఇంకా పైపచ్చు కూడా. Right. అండ్ మళ్ళీ నీకు అపార్ట్మెంట్ గ్రో ఎంత అవుతుంది? హార్డ్లీ 7%. ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం 7% నుంచి గ్రో అవ్వదు, రైట్? అపార్ట్మెంట్ విల్ గ్రో బట్ హార్డ్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 7%. ఇట్ ఈస్ వెరీ ఫార్ లెసర్ దాన్ ద గోల్డ్ రేట్. గోల్డ్ ప్రైస్ ఇంకా 8 to 9% అని గ్రో అవుతుంది. ఇది హార్డ్లీ 7 గ్రో అవుతుంది. అంతే. సో దాని కాన్సెప్ట్ అగైన్ అపార్ట్మెంట్స్ ఎందుకు పెరుగుతాయి, అది రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లెనేషన్, ఇదంతా వేరు. విల్ డూ సమ్ అదర్ థింగ్. ఎప్పుడు మళ్ళీ చేద్దాం అసలు అపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంటి అనేది. సో బేసిక్ అప్పుతోటి కెరియర్ మొదలవుతుంది. మీరు అదే అపార్ట్మెంట్ లో అద్దెకు ఉండాలి అని అంటే గట్టికి 25,000-30,000 అంటారు. అదే అపార్ట్మెంట్ కి ఈఎంఐ కట్టాలంటే సుమారుగా 60,000-70,000 ఈఎంఐ. సో మీరు ఇనిషియల్ స్టేజెస్ లో ఆ 20 లక్షలు పెట్టుబడి పెట్టి 15% రిటర్న్ ఇచ్చే దాంట్లో పెడితే మీ వెల్త్ అంత గ్రో అవుతుంది. అండ్ ఆ ఎక్సెస్ ఈఎంఐ పోర్షన్ ని తీసుకెళ్లి మీరు ఎస్ఐపిస్ చేసుకుంటే ఎంత గ్రో అవుతారు? మీరు తీసుకెళ్లి ఒక 7% గ్రో అయ్యే దాంట్లోనే కమిట్ అయిపోతే ఎంతవరకు గ్రో అవుతారు? దట్ టు ఇన్ ద ఎర్లీ ఏజెస్ యూ హ్యావ్ హ్యూజ్ కమిట్మెంట్. కరెక్ట్. మన పూర్వం ఏం చెప్పింది, హిస్టరీ ఏం చెప్పింది? మనకి సొల్యూషన్స్ ఎక్కడ ఉండవు, మన చరిత్రలోనే ఉంటాయి, డెఫినెట్లీ. రైట్? మన చరిత్ర ఏం చెప్తుంది? ముందు పెట్టుబడులు పెట్టు. వాళ్ళకంటే అప్పట్లో భూమి బంగారం, పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే మన తాతలు ఇచ్చిన ఆస్తులు మనకు ఉన్నాయి ఇప్పటికి చాలా మందికి. ఎందుకు తెలుసా? వెరీ ట్రూ. వాళ్ళు పెట్టుబడులు భూముల మీద పెట్టారు, బంగారం మీద పెట్టారు, ఇళ్ల మీద పెట్టలే. మనం ఏం చేస్తున్నాం అంటే రివర్స్ లో ఇళ్ల మీద పెట్టి భూములు, బంగారం, ఈక్విటీస్ అన్ని వదిలేస్తున్నాం. చిన్న చిన్న పోర్షన్లు పెడుతున్నాం, వీటిలో అప్పులు పాలైపోతుంది. అప్పులు పాలే. ఏం లేదు. యాక్చువల్ గా మనకి మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి ఏం ఉండదు. వరల్డ్ బ్యాంక్ మనకు ఒక బిరుదు ఇచ్చింది, ఇండియన్స్ ఆర్ లోన్ వారియర్స్ అని. సీరియస్లీ. యా. ప్రతి ఒక్కరికంటే ఇక్కడున్న ఒక 5 members ఖచ్చితంగా ఏదో ఒక లోన్ ఉంటది, ఈఎంఐ ఉంటుంది. ఒకటేంటండి, చిన్నది ఒక ఫోన్ అయినా అవ్వచ్చు. ఒకటేంటి చాలా ఉంటాయి. అలా చేతి డెఫినెట్లీ. చాలా ఉంటాయి. ఒకటే మనం ఒక దాంతో ఆగం. సో లోన్ ఫ్రీ ఉండాలంటారా లైఫ్? యా, ఐ విల్ టెల్ యు. ఇప్పుడు ఫైర్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు బేసిక్ గా ఫైర్ కాన్సెప్ట్ అనేది చాలా ప్రమోట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఒక వీడియోకి వ్యూస్ రావాలంటే ఒక కొత్త విషయం చెప్పాలి. మన వాళ్ళకి కొత్త వింత పాత కొత్త. 40 ఏళ్ళ కల్లా రిటైర్ అయిపోవాలి, 45 కల్లా 45 కల్లా రిటైర్ అయిపోవాలి అంటారు. దీనికి సంబంధించి నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఐడియా ఉంది కదా మీకు, రాబర్ట్ కియోసాకి రైటర్. ఆయన 4 books రాశారు. ద 4th book ఈజ్ రిగార్డింగ్ ద ఎర్లీ రిటైర్. ఆయన స్టోరీ చెప్తాను, నేను ఏం చెప్పిన ఎవరికి వినబుద్ధి కాదు. ఆయన ఏం చెప్పారు చెప్పాలి. ఆయన ఏం చెప్పారు చెప్తా. At the age of 37, he decided to retire by 42 or 45 max. ఓకే, యాక్చువల్గా ఇంతకు ముందు ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు కానీ అది లేట్ అయింది. సో 40 to 45కి డిసైడ్ చేసుకున్నాడు, ఐ హ్యావ్ టు గెట్ రిటైర్డ్, నేను సరిపడ డబ్బుల్ని అక్యుములేట్ చేసి పెట్టాలి అని అనుకున్న టార్గెట్ 42, మేబీ 42 or 45 నాకు ఫిగర్ గుర్తులేదు. ఆ టైంకి అచీవ్ అయ్యారు. ఓకే, సో బేసిక్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 1 month వరకు రిలాక్స్ అయ్యారు. 2nd month అంతా కూడా ఓకే కష్టపడి రిలాక్స్ అయ్యారు. 3rd month ఏం చేయాలో అర్థం కాక కిచెన్ లోకి వెళ్ళి ఈ గంట తీసి అక్కడ పెడతాడు, ఈ గంట తీసి ఇటు పెడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేద్దామని అంటే ఈయనంటే రిటైర్ అయ్యారు, 45 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఏం చేస్తారు? వర్క్ లోనే ఉంటారు, బిజీగా వర్క్ లో. కానీ ఇంట్లో కనీసం టైం పాస్ చేద్దామంటే పిల్లలు నువ్వు రిటైర్ అయ్యా ఇంట్లో ఉంటారా? చదువుకోవడానికి స్కూల్కో కాలేజ్కో వెళ్తాయి. నువ్వు రిటైర్ అయ్యని చెప్పి మీ మిస్సెస్ ఇంట్లో ఉంటుందా? ఆవిడ వెళ్ళి వర్క్కి వెళ్తుంది. ఒక్కడే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఎంటీ మైండ్ సివిల్స్ డెన్, పిచ్చెక్కిపోతుంది.
మాక్సిమం ఏం చేస్తావు, ఒక సంవత్సరం ఖాళీగా ఉంటావు, తర్వాత దట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్. హారబుల్ థింగ్ టు ఇమాజిన్. Yes. ఖాళీగా ఉండడం. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఎలా అడగండి, ఓకే. మనకు సరదాగా ఉంటది తొందరగా రిలాక్స్ అవ్వాలని. 60 years తర్వాత రిటైర్ అయిన వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక మాట చెక్కిపోతుంది రిటైర్ అయిన తర్వాత. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అదే మాట. అదే మాట అంటారు. ఏదో కాలక్షేపం ఉండదు ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఆఫీస్కి వెళ్ళినంత వరకు నేను ఆరోగ్యంగా ఉన్నా, వెళ్ళటం మానేసి. డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిజికల్ యాక్టివిటీ, ఆల్ ది థింగ్స్. దిస్ విల్ డ్యామేజ్ ఎంటైర్ బాడీ. డెఫినెట్లీ. ఖాళీగా ఉంటే ఏమవుతుంది, బాధలు కష్టాలు గుర్తొస్తాయి. అవును, డైవర్ట్ అవడానికి వర్క్ ఉంటది. రైట్. దిస్ విల్ డ్యామేజ్ ఎంటైర్ బాడీ. సో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఫైర్ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు. మంచి ఒంట్లో ఎనర్జీ ఉన్నప్పుడు ఎర్లీగా రిటైర్ ఏం చేస్తారు? దట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో 40-45 ఏజ్ లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి మనం వర్క్ చేయడం బెటర్ అంటారు. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ రైట్. ఓకే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి, రిటైర్ అవడం అనేది సాధ్యం కాదు. ఓకే. సో బేసిక్ గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ అన్ ఆబ్జెక్టివ్. సో రాబర్ట్ కియోసాకి సేస్ దిస్, మనం ఏదైనా అచీవ్ అవ్వాలి అని అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ ఎ నేమ్, రైట్? నేను రిచ్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి? పర్పస్ ఏంటో తెలిస్తే కదా. కరెక్ట్. రైట్. ఫర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. నా ఆబ్జెక్టివ్ ఇది, నేను పలానా రీజన్ కోసం పలానా టైం కల్లా నేను ఇంత డబ్బుని సంపాదించాలనుకుంటున్నాను. ఫస్ట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్. ఎవరిని అడిగినా 99.9% ఆఫ్ ద పీపుల్ ఎందుకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎందుకు డబ్బులు సంపాదించాలని అడిగితే ఎవరి దగ్గర సమాధానం ఎవరి దగ్గర ఉండదు. రీజన్ లేకపోతే యూ కాంట్ డూ ఇట్. ప్రతి దానికి రీజన్ ఉండాలి. ఇండిపెండెంట్ గా మీకు ఒకటి ఉంటుంది, నాకుంటది. నాకేమని ఉంటది, ఇప్పుడు నేను డే అండ్ నైట్ కష్టపడుతున్నా, అప్పుడు కూడా పడతాను, కానీ టెన్షన్ పడకుండా పడతాను. నాకు సరిపడా డబ్బులు ఇన్కమ్ అని అవన్నీ కూడా నాకు స్టేబుల్ గా ఉంటాయి, ఎవరి మీద ఆధారపడకుండా. టెన్షన్ పన్ను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారండి, డే అండ్ నైట్ కష్టపడతారు. యాక్చువల్ గా వాళ్ళ వర్క్ లైఫ్ 45 years అయిపోతుంది మాక్సిమం. వాళ్ళ వల్ల కాదు అంతకు మించి. సో వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆ టైంకి ప్లాన్ చేసేసుకున్నారు అనుకోండి, ఆ స్ట్రెస్ తో పని చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ రిడ్యూస్ ద స్ట్రెస్. అక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ, ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ చాలా ఎక్కువ. అంత స్ట్రెస్ అవసరం లేదు, ఎంతవరకు చేస్తాము అంతే. లేదా మీకు ప్యాషన్ ఉంటుంది, ప్యాషన్ తో వర్క్ చేసుకోవచ్చు. మీకు చాలా ఉంటాయి కదా. కొంతమంది నా క్లయింట్స్ కొంతమంది చెప్తారు 45 రిటైర్ అయిపోయి ఊరు వెళ్ళిపోయి నేను అగ్రికల్చర్ చేసుకుంటా. విజన్ ఉంది కదా క్లియర్ గా, నాకు ఈ సిటీలో వద్దు లైఫ్. హ్యావ్ ఎ విజన్, ఎందుకు చేయాలనుకుంటున్నారు, సో దానికోసం పనిచేస్తారు. క్లియర్. రీజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ ఎ రీజన్ యూ వర్క్ ఫర్ దట్. రీజన్ లేకుండా జస్ట్ డబ్బులు సంపాదించాలి అని అంటే ఆల్వేస్ రిమెంబర్, మనం డబ్బు వెనకాల పరిగెడితే డబ్బు మనతో రాదు. వీ షుడ్ నాట్ రన్ బిహైండ్ ద మనీ, వీ షుడ్ రన్ బిహైండ్ ద ప్రాసెస్. ప్రాసెస్ విల్ గివ్ యూ ద మనీ. ఆ ప్రాసెస్ ఏది క్రియేట్ చేస్తుంది అంటే యువర్ ఆబ్జెక్టివ్, యువర్ ఎయిమ్, దేనికోసం, దట్ విల్ గివ్ యూ. సో ప్రతి కంపెనీకి అన్నిటికీ అందుకే అడుగుతారు, మీ ఏమేంటి, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, XYZ. ఇవేమీ లేకపోతే నథింగ్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అవన్నీ పెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ కావడానికి మీరు ఏమేం చేయాలి? గో టు ఎనీ ఫైనాన్షియల్ ప్లానర్, దే విల్ హెల్ప్ యూ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్, కీప్ ఇట్ ఆన్ ఎ పేపర్, అన్ని రాసుకోండి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే, నో వన్ విల్ రివ్యూ. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, చెక్ చేయించుకుంటారు, రివ్యూకి వెళ్తారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి, హీ విల్ క్లారిఫై. మనం కూడా మెంటల్ గా క్లియర్ గా ఉంటాం, ఓకే ఇట్ ఇస్ సెటిల్డ్, అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు అని. అలానే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఐ రికమెండ్ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ రివ్యూ. ఎందుకు? మీ లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతాయి, మీ ఆదాయం చేంజ్ అవుతుంది, మీ లైఫ్ గోల్స్ మారుతాయి, మీ పిల్లల టార్గెట్స్ మారుతాయి, రకరకాలు ఇయర్ బై ఇయర్ అన్ని మారిపోతూ ఉంటాయి. సో అవి మారినప్పుడు వాటిని అప్డేట్ చేసుకుంటూ మన ప్లాన్ ని కూడా రివైజ్ చేయాలి. ప్లాన్ ఒకటి, మనకు జరిగేది ఒకటి అని అంటే బోత్ షుడ్ బి ఇంక్లైన్డ్. రెండు ఒకటే ప్యారలల్ గా బ్యాలెన్స్డ్ ఉండాలి. సో ఏం చేంజెస్ ఇక్కడ జరిగినా మీ ప్లాన్ లో కూడా దానికి తగ్గట్టుగా చేంజెస్ జరగాలి. వెదర్ ఇట్ ఫిట్స్ టు మై ప్లాన్ ఆర్ నాట్. ఇఫ్ నాట్, యూ హ్యావ్ టు థింక్ ఏం చేయాలి. అగైన్ యూ అండ్ యువర్ అడ్వైజర్ విల్ డిసైడ్ దట్ ఏం చేయాలి అనేది. సో అదైతే మిత్తే, ఫైర్ అనేది మిత్ ఏంటంటే సాధ్యం కాదు అసలు. నేను చెప్తున్నా కదా, మాలాంటి వాళ్ళు క్రియేట్ చేసింది ఆ కాన్సెప్ట్. 4 కన్సల్టేషన్లు వస్తాయండి, నేను ఓపెన్ చెప్తున్నా కదా, అది వర్కౌట్ కాదు. ఇంత ఓపెన్ గా ఉంది. డెఫినెట్లీ పీపుల్ లైక్ ద ఆనెస్టీ నౌ ఏ డేస్. సో డెఫినెట్లీ ఫైర్ డజంట్ వర్క్ అవుట్. ఎర్లీ రిటైర్మెంట్ అనేది ఇట్స్ అ మిత్.